హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నుహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజైతే చికెన్ కర్రీ అయితే తయారు చేసేస్తున్నాను. ఇందుకోసం ఆనియన్స్ కట్ చేసి ఆయిల్ తగినంత ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కాసేపు వేగనిచ్చి దాని తర్వాత టొమాటోస్ వేసి మగ్గనివ్వాలి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడిగిన చికెన్ అయితే వేసి నిమ్మరసం వేసేసుకున్నాను. ఇందులో ధనియాల పొడి, ఉప్పు, రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు, కారం. మనం ఏ వంట చేసినా కానీ మనం ఉప్పు తక్కువ వేసుకోవడం చాలా మంచిది. పసుపు, కారం వేసేసి ఇంకా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది మనము చార్లా కాకుండా కొంచెం థిక్గా కావాలనుకుంటే వాటర్ ఏమి వేసుకోకూడదు. అందులోనే వాటర్ వస్తుంది చికెన్లో. కొంచెం కొబ్బరి వేసేసి ఇంకా కలిపి ఇంకొద్దిసేపు ఉడకనిస్తే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వేడి వేడి రైస్తో తినేయడమే.